అయిపోయి ఇరికిపోయింది మొత్తం ఇలా. ఎందుకు అడ్డేస్తా, ఎందుకు అడ్డు వచ్చిన తిప్పలు సపరేట్గా ఎండు మొదట చేసుకోకరా అంటే ఇగో మొత్తం ఇరికిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసాడో మొత్తం గిన్నె పడే ఉంటుంది కదా. ఎస్ మొత్తం చాలా ఇరికిపోయింది సార్. అంటే మనం ముందే కొంచెం తీయాల్సింది కదా. మ్యాక్సిమం అయిపోయింది. ఇది లూజ్ ఆయిల్. ఏమైంది ఏమైందంటే నార్మల్గా ఒక చిన్న కుకింగ్ వీడియో చేసుకుందామని వచ్చినాము. బట్ ఇది హైట్ బాగానే ఉంటుంది అనుకున్నాం కానీ లెఫ్ట్ తిప్పేసరికి మొత్తం ఇది ఎక్కిపోయింది. యాక్చువల్గా వెట్టి ఉంది, సాధారణ వెట్టి ఉంది కాబట్టి లూజ్ ఉంది మొత్తం అంతా తీసేయచ్చు. బట్ కొంచెం ఇదైతే పడే ఉంటాయి కింద. రిస్క్ లేనే రస్క్ ఉండదని చెప్పేసి ఆ మౌంటైన్ డ్యూ లేదు యాడ్ వచ్చింది, అట్లా వేద్దాం అనుకున్నాం. రిస్క్ అయిపోయింది. బట్ ఎనీవే ఇది కూడా ఒక పెద్ద పెద్ద అడ్వెంచర్ చేసినప్పుడు ఇటువంటి చిన్న రైల్వే స్టేషన్ ఉంది ఆ పక్కన. పెద్ద రైల్వే స్టేషన్ కాదు అది, మన ఇది లారీ హాక్. పెద్ద పెద్ద రిస్క్ చేయాలంటే ఇటువంటి చిన్న చిన్న రిస్క్ చేయాలి. దీన్ని బట్టి ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైము ముందే తోడుకొని వెళ్ళాలి. ఎస్ ఏమంటా కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకోవాలి కూడా, తెచ్చుకోవాలి. కుదిరితే లక్కీ ఆర్డర్ చేసిన కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది మాకు పని. Yes. అంటే చేతితో తీయలేము. చూడు అంటే చూడలేదు కారు ఇప్పుడు ఇరుక్కపోయింది, అది వస్తలేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. నేను చూసిన ఇది అన్న ఇది బలంగా లేదు, ఇట్లుంది జస్ట్ మట్టి మాత్రం ఇది. సో బేస్ కి మొత్తం కింద మట్టి ఇరుక్కపోయింది. సైడ్ లాట్ కాకపోతే వర్కౌట్ కాలేదు. చూడు ఎంత ఎంత లేచింది చూడు, అది ఘోరంగా లేచింది కదా. మొత్తం ఇరుక్కపోయింది. ఈ పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తాం, ఇక కారు ఇక్కడనే వదిలేస్తాం కారు ఇక్కడనే వదిలేసి ఆ చెట్టు కిందకి వెళ్ళి వండుకుందామా. సాయంత్రం వరకు ఏదో ఒకటి చేసి దాన్ని లాగిపోయాలి. ట్రాక్టర్ ఏదో ఒకటి లారీ. కానీ దీంట్లో తప్పేం లేదు, బలంగా లేదు. 1 వీల్ యాక్చువల్ 2 వీల్ ఉంటే ఇది తిరిగింది అనుకో వెళ్ళిపోతుంది వెహికల్. అది తిరగట్లేదు, గట్టిగా లేదు యాక్చువల్లీ, తిరగట్లేదు. అదే ఏమో అది అంటే నా చైర్ని పనంగా పెడుతున్నా, ఎందుకంటే కారు ముఖ్యం. చైరేగా ప్రాణం కాదు కదా. అంటే ప్లాస్టిక్ ఇక్కడ మేబీ ఇక్కడ గ్రిప్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో అంటే ట్రై చేద్దాం, మనకు కావాల్సింది. లెట్స్ ట్రై. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, రెడీయా? yes. One second. But తీసుకో, ట్రై స్టీరింగ్ దింపు. నో యూస్. వాటర్ అనేది తెచ్చుకోలేదు కానీ డ్రాప్ గానే తెచ్చుకున్నాం కదా. ఒక
ఒక 2-3 సిప్పులు వేసుకొని తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లెఫ్ట్కి అవుతున్నాం కదా, కానీ రైట్కి చూడలేదు చూడు, రైట్కి కూడా మొత్తం అతుకపోయింది. రైట్కి మెయిన్గా ఇది కూడా తీసినాం అనుకో, మొత్తం క్లియర్ చేయాలి. ఈసారి మొత్తం క్లియర్ చేసి ఈసారి మొత్తం ప్లాన్ వేసుకొని తీద్దాము. నేను ఇది వాటర్ పిచ్చేద్దాం, తెప్పిద్దాం, వాటర్ తెప్పిద్దాం, వస్తున్నాయి. ఇంటికి పోతుంది అంటే ఇన్ని రోజులకి వర్షానికి బాగా సుఖాలు అనుభవించి ఎంత స్వెట్ వస్తుంది. మనకు ఈరోజు చాలా లక్కీ, మనం వర్షం లేదు, చుక్కలు కనపడుతుండే లేకుంటే. కానీ చాలా పెద్దగా ఉందన్న అది కదా, పక్క ప్లానింగ్తో తీసుకున్నావు కదన్నా, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎందుకు తలనొప్పి, ఓ ట్రాక్టర్ తీసేసే టోరింగ్ చేయొచ్చు అంట. చుట్టుపక్కల చూపించు. ఇది సంగతి, ఇక్కడ ఎవరు రారండి బాబు. యాక్చువల్గా లారీలు పోతూ ఉంటాయి, కానీ అవి వేరే పని మీద పోతుంటాయి. ఆ హెవీ ట్రక్ లారీ ఇక్కడ దాకా రాదు. దుమ్ము లేపుతుండగా చిచ్చా, దుమ్ము లేపుతుండగా చిచ్చా. సో యా అంతే అన్న, తప్పదు, నువ్వు కోసేపు నేను కోసేపు. కమ్ నెక్స్ట్ టైం టు మీ. ఎస్ ఎస్, లోపల ఉంది. కార్ ఇరుకబడిందిరా, సుల్తాన్పూర్ మధ్యలో మధ్యలో అంట తోడు కిరకలు తోడు అస్సలు లేదు. సో థింగ్ ఏంటంటే ఇది ఇట్లా అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ పోకుండా ఒక కట్టలా గట్టిరనమాట. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒక కట్టలా గట్టిరు. సో థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ పోయినట్టున్నాయి ఆల్రెడీ. ఆ కాన్ఫిడెన్స్తోనే అన్న నేను వచ్చినాము. కాకపోతే అనుకుంది ఒకటి, అయింది ఒకటి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా. వచ్చాయి ఏం పడిస్తాడో చూద్దాం. అయితే ఫస్ట్ వాటర్ బాటిల్ తెచ్చి థ్యాంక్స్ అడిగి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావచ్చు కదా గుండం లాంటిది. బా థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాట్ లవ్ యాక్చువల్లీ. ఎంత బాగా అన్న ఈ డెడికేషన్ చూడన్నా. ఈ టైంలో కామెడీ చేయడమేందన్న మనతో. ఏం చేయాలరా వాటిని? అంటే షుగర్ కంటెంట్ ఉంటే ఎనర్జీ వస్తుంది. ఎవరు చెప్పారు? నరేష్ అయితే మొత్తం పచ్చిగంటే పచ్చి డెడికేషన్ చూపిస్తున్నాడు, పచ్చిగా చేస్తున్నాడు. పచ్చిగా ఇన్ ద సెన్స్ మొత్తం డైరెక్ట్ చేతులతోటి. వాడికి అలవాటే అన్న, ఎంత అలవాటైనా కూడా ప్యాకెట్ లివర్ 1 2 3 You are the gem man. He's a hero. Crazy, no? But still ఇప్పటికి చెప్తున్నా నా తప్పేమీ లేదు. ఇది సంగతి. ఇప్పుడు బాహుబలి టాస్క్ చేద్దాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఆ బండి ఇప్పుడు అక్కడ క్రాస్ చేయాలి. ఎస్ ఎస్. నాకు ఒకటి అనిపిస్తుంది, ఆల్రెడీ ఒక గండం దాటినాం కదా, మళ్ళీ ఇంకో గండం ఎందుకని అనిపిస్తుంది. ఎట్లా చేస్తావు లెవెల్ గా? లేదు జేసీబీ మాట్లాడు. లెవెల్ చెప్పి మా నువ్వు తలుచుకుంటే అన్న అయితే రా. జేసీబీ అంటున్నా అంటే అర్థం చేసుకో. ఏం కాదు, బండి రివర్స్ తీసుకొస్తే అది వెళ్ళిపోతుంది. ఫ్రంట్ ఎందుకంటే డౌన్ ఉంటుంది, బ్యాక్ హైట్ ఎట్లా ఉంటుంది. సీరియస్ చెప్పు, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నావు? ఏ లారీ నడిపినావు? నేను లారీలు అయితే లారీ డీసీఎం అయితే నడిపిన. డ్రైవింగ్ ఫీల్డ్ అయితే నేను 2014.
ఫస్ట్ నాన్ వెజ్ చేద్దాం. ఇది ఎందుకంటే మొత్తం ఫ్రోజన్ అంతా వెళ్ళిపోయింది, నార్మల్గా అయిపోయింది మొత్తం. ఇంకా మనకు బాగా ఫ్రోజన్ ఉండే, ఆల్మోస్ట్ అలా ఒక 3 hours అయింది మేము తీసుకొని. ఫ్రోజన్ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇది నాన్ వెజ్ చేద్దాం. చికెన్ పెప్పర్ అండ్ హర్బ్ సాసెస్ చేద్దాం ఫస్ట్. చలో Take one more plate. ఓకే బాగా కుక్ చేసాం. లోపల ఇంకొంచెం ఉడకాల్సింది, బాగుండేది. బట్ సూపర్ బాగుంది. ఎలా తినాలి? పాష్గా తినాలా? సో ఒక చేతిలో ఒక బాటిల్, నీళ్ళ బాటిల్ కానీ కూల్ బాటిల్ కానీ, స్టైలిష్గా, సీరియస్లీ. అది లవ్ షేప్లో ఉంది ఏంటి? నీ ప్లానింగే కదరా అది? లవ్ షేప్లో ఉండడానికి కారణం నువ్వే కదా. అట్లాంటి మన దూరం ఉంటాయి అవన్నీ మనకు అంటాడు కానీ పోతాడు, అన్నీ చేస్తాడు. అంటే పోతాడు. రైట్. వేరే పనులకి సామాన్ల గురించి లాస్ట్కి అదే చిన్న ప్యాకెట్ పట్టుకుపోతాం. ఆల్వేస్ అడ్వెంచర్ అంటాడు కానీ అది ఏ టైప్ ఆఫ్ అడ్వెంచర్ ఎవరు చెప్పాడు. సో అన్న చెప్పినట్టు ఆ చిన్న ప్యాకెట్లో వెనకాల ఏదో కథ ఉంటుంది. అండ్ ఎవ్రీడే కాదు, వీక్లీ ట్వైస్ అట్లా పోతుంది ఈ మధ్య. పెట్టిండు ఎక్కడో గుడ్డు పెట్టిండు. పప్పులు ఉప్పులు అన్న సంసారం అంతా మాట్లాడుతుండ అన్న. నవ్వుతే కళ్ళు మొత్తం మూసుకోవద్దు, కళ్ళు కనపడవు. అట్లనే రూమ్ లో పోయినప్పుడు అవన్నీ కనపడవు అనమాట. బాయ్ బాయ్. చలో లోపలికి వెళ్ళిపో. గో సైడ్. ఇది చీజీ కార్న్ ట్రయాంగిల్. ఓకే, ప్యూర్ వెజ్. ప్యాన్లో ఎందుకంటే పట్టవు. బాగుంది. అంతా పిండి లోపల అంతా చీజ్ తక్కువ ఉంది, కార్న్ ఎక్కువ ఉంది.